వాటర్ చాలా తక్కువ మాకు. వాటర్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎద్దడి ఉంది కాబట్టి మాకు నీళ్ళతోటి అరతాడి పంటలుగా పండిస్తున్నాం. అరతాడి పంటలు అంటే మామూలుగా ఇప్పుడు వర్షేను 10 రోజులకు ఒకసారి పెడతాం మేము వాటరు. 10 రోజులకు ఒకసారి చాలా ఇస్తాం. అట్లా ఒక నెలలో ఒక 3 సార్లు 2 సార్లు ఇచ్చేసరికి చాలా బాగుంటుంది. వేపు చేను బాగా వస్తుంది, మనకు అనుకున్నట్టు పంట వస్తుంది, చాలా బాగుంది. కాకపోతే మేము నీళ్ళు వాటర్ లేవు కాబట్టి మేము ఇంకుడు గుంటలు తీసుకున్నాం. మా భూమిలో 4 ఎకరాల భూమిలో తీసుకొని ఇంకుడు గుంటలతోటి పోయిన సంవత్సరం నీళ్ళు లేక పొలం అద్దెకరం పొలం ఎండిపోయింది. అద్దెకరం పొలం ఎండిపోయినప్పుడు గుంటలు లేవండి. మేము పోయిన సంవత్సరం 2 ఏళ్ళ సంవత్సరం గుంటలు తీసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాయి. 1/2 ఎకరం నాటు వేసినాము, 1/2 ఎకరం బీరకాయ వేసినాము, 1/2 ఎకరం టమాటా వేసినాము, 1/2 ఎకరం సొరకాయ వేసినాము. టమాటా బీరకాయ 2 వెళ్తున్నాయి. సొరకాయ బీరకాయ తక్కువ వెళ్తుంది. ఇప్పుడే మొదలు పెట్టినాము, తీగ వారుతుంది బాగా. ఈ టమాటా వెళ్తుంది, ఒక బీరకాయ వెళ్తుంది. బియ్యం అయితే మొన్నటిదాకా అమ్మినాం మేము. మాకైతే అది చాలా బాగుంది. నీటి ఎద్దడి చాలా బాగుంది మాకు ఇక్కడ. మామూలుగా మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాము నీళ్ళ గురించి ఏందనేది. మాకు ఒక సార్ వచ్చిండు, ఇక్కడ ఇంకుడు గుంటలు తీసుకోవాలని చెప్పిండు. 2 ఏళ్ళుగా ఇంకుడు గుంటలు తీసుకున్నాము. మాకు అట్లకైనా నీళ్ళు చాలా ఎద్దడే ఉంది. ఆ ఎద్దడితో పాటు మామూలుగా మేము అరతాడి పంటలు వేసి మేము వ్యవసాయం చేస్తున్నాము. వ్యవసాయం చేసి 10 మందికి ఉపయోగపడేలా, 10 మంది అనారోగ్యాలు పాలు కాకుండా మా వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ నలుగురికి మేము ఆహారాలు మంచి పదార్థాలు అందిస్తున్నాం.